చిత్తూరు జిల్లాలో హవా చలాయించిన వైసీపీ కంచు కోటగా భావించిన జిల్లాలో ఘోర పరాజయం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు గుప్పించిన రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితోనూ రోజాకి రోజు పేచీలు. పరాజయం పాలైన వైసీపీ నేతల్లో కనిపించని మార్పు, వైసీపీని మరింత డ్యామేజ్ చేస్తున్న నేతల వైఖరి, నేతలను వెంటాడుతున్న కేసులు, అరెస్టుల భయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాక అధికారం కోల్పోయిన తర్వాత కూడా చిత్తూరు జిల్లాలో నాయకుల మధ్య అంతర్గత గొడవలు తగ్గలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరించిన నేతలు ఇప్పుడు ఘోర పరాజయం ఎదుర్కొన్నా మారటం లేదు. ఓవైపు కేసులు, అరెస్టుల భయాలు వెంటాడుతున్నా పార్టీపై మమకారాన్ని కనబర్చే పరిస్థితి కనిపించడం లేదు. నీ గురించి నేను మాట్లాడను, నన్ను నీవు పలకొద్దు అన్నట్టే వారి నడవడి సాగుతోంది. ఈ స్థితిని చూసిన క్యాడర్ తీవ్ర నిరాశకు గురవుతోంది. చిత్తూరు జిల్లా వైసీపీకి ఒకప్పుడు శక్తి కేంద్రంగా ఉండేది. 2019లో అక్కడి 14 అసెంబ్లీ స్థానాల్లో 13లో విజయం సాధించి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆయన సొంత జిల్లాలోనే షాక్ ఇచ్చింది జగన్ సారథ్యం వహించిన వైసీపీ. అయితే ఈ విజయం తర్వాత నాయకుల మధ్య విభేదాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా జిల్లాలోని సీనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరాటం పార్టీకి తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, రోజా, నారాయణ స్వామి, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నాయకుల మధ్య ఆంతర్యం రోజురోజుకి పెరిగింది. నగర నియోజకవర్గం విషయంలో పెద్దిరెడ్డి, రోజా మధ్య తలెత్తిన వివాదం సర్వత్రా చర్చకు దారితీసింది. ఒక దశలో పార్టీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. రోజాను రాజకీయంగా బయటకు పంపేందుకు పెద్దిరెడ్డి ప్రత్యర్థులను రంగంలోకి దించారన్న విమర్శలు వస్తున్నాయి. చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా వ్యవహరించడం, రోజా కూడా ఈ గ్రూపుతో కలిశారని ప్రచారం, అలాగే పార్టీలో బహిరంగంగా గ్రూపులుగా ఏర్పడడం చివరకు ఎన్నికల్లో పార్టీకి చేదు ఫలితాన్ని తెచ్చిపెట్టింది. ఓటమికి కారణం గ్రూపు రాజకీయాలనని కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నాయకులపై అనేక ఆరోపణలు, విచారణలు కొనసాగుతున్నా చిత్తూరు వైసీపీ నేతల మధ్య ఒకరినొకరు మద్దతు ఇచ్చే వ్యవస్థ కనిపించడం లేదు. పెద్దిరెడ్డికి లిక్కర్ స్కామ్, భూ కబ్జా ఆరోపణలు ఉండగా చెవిరెడ్డిపై నిధుల దుర్వినియోగం, భూమనపై ఆర్థిక విచారణలున్నాయి. నారాయణ స్వామిపై లిక్కర్ కేసులో అనేక అనుమానాలున్నాయని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనూ నాయకులు ఒకరికొకరు మద్దతుగా నిలవకపోవడం, అరెస్టులు మొదలైతే ఎవరికేమవుతుందో అనే లెక్కలు వేయడమే కాక పార్టీపై భరోసా లేకుండా చేయడం అంటే పార్టీ పునరుద్ధరణకు పెద్ద అడ్డంకిగా మారుతోంది. జగన్ వంటి నేత ఈ వర్గీయ పోరాటాలపై ఎలా స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.